మన తండ్రి అయిన దేవునియు ప్రభు అయిన యేసుక్రీస్తునియు కృపయు సమాధానము మీకు కలుగునుగాక. సంగమంది కూర్చోనండి. ఈ దినము మనకి ధ్యానం నిమిత్తము ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు యెహోవా స్థాపించను అనే అర్థం వచ్చే ఇర్మియా ప్రవక్త. ఆ ఇర్మియా ప్రవక్త రచించినటువంటి తన గ్రంథంలో 16వ అధ్యాయము 14వ వచనం ప్రారంభించిన ఈ యొక్క వచనాల లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. పేతురు భక్తులు చదివిపోయినటువంటి క్రైస్తవులను ఉద్దేశించి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వచనాల పర్యంతం మనం చదువుకున్నాం. ఇకపోతే పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము యేసు ప్రభువారు తన యొక్క పరిచర్య అన్ని కూడా సంచరిస్తూనే చేశాడు. పిలుపునైన కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఇప్పటికీ నేటికి కూడా ఒక ప్రశ్న రేకెత్తుతుంది ప్రపంచంలో, యేసు ఎవరు అనేది. ఆ ప్రత్యేకమైన అతిపెద్ద ప్రశ్నకు ఒక చక్కని సమాధానము పేతురు భక్తుల ద్వారా దొరికినటువంటి సమయ సందర్భము ఆ యొక్క లేఖన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనకి చెప్పబడినటువంటి 13 నుంచి 26 వచనాల గల లేఖన భాగం. ఈ 3 లేఖన భాగాన్ని ఆధారంగా చేసుకొని ఆత్మ సంబంధమైన జీవితము, ఇది రొటీన్గా మనం వింటున్నాము సరే, ఎంతైనా సరే అవసరమైనటువంటి ఆ అంశముగా నేను 3 లేఖన భాగాల నుండి ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానము చేయాలని ఆశతో ఈ యొక్క అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆత్మ సంబంధమైన జీవితం. ఇప్పుడు ఈ 3 లేఖన భాగాల ద్వారా ఆత్మ సంబంధమైన ఆ జీవితం గురించి ధ్యానం చేయడము, తదుపరి మీరందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని చాలా ప్రాక్టీస్ చేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి జీవిత విధానం జీవించడం, ఆ జీవితాన్ని కలిగి ఉండాలి. అది చాలా మన జీవితాలకు చాలా అవసరమై ఉంటున్నది. ఎందుకు అంటున్నానంటే, నేటి క్రైస్తవ సంఘాన్ని మనం చూసుకున్నప్పుడు, లేదా క్రీస్తు శకము 52, 53 ఆ సంవత్సరాలలో యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో అపోస్తలుగా ఉంటున్నటువంటి ఒకరు తోమా, లేదా ఆయన దిదిమ అనబడుతున్నటువంటి తోమాను పిలువబడతారు. ఆయన గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ఆయన మన భారతదేశానికి వచ్చి ఉన్నారు. యేసు ప్రభు వారు పునరుత్థానుడై ప్రత్యక్షతలు ఇచ్చిన తర్వాత ఆరోహణుడు అయినప్పుడు ఆ గలిలయలోని కొండ నుండి ఆరోహణమవుతున్న సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాట అపోస్తలులకు, మీరు భూమి గంధముల వరకు వెళ్ళండి, సమస్త ప్రజలను నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇవ్వండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి ఆ లేఖన భాగం. అయితే ఆ ప్రకారమే ఆరోహణుడైనటువంటి యేసు వారితో ఏమని చెప్పాడో ఆ ప్రకారమే 12 మంది శిష్యులు కూడా ఈ ప్రపంచంలో వివిధ ప్రాంతాలు వారు ఎంచుకొని వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. ఆ ప్రాసెస్ లోనే దిగుమానపడుతున్న తోమ భారతదేశానికి రావడం జరిగింది. క్రీస్తు శకము 52, 53 సంవత్సరాలు, సుమారుగా ఒక 2 దశాబ్దాలు తదుపరి 72వ సంవత్సరం క్రీస్తు శకము ఆయన జూలై 3వ తారీఖు. ఈ దినం ఎంత? జూలై 4 కదా, అంటే నిన్నటి దినం. జూలై 3వ తారీఖున దిగుమానపడుతున్నటువంటి తోమాను ఆ యొక్క కేరళ, ఆ యొక్క చెన్నై ప్రాంతాల్లో ఆయన పరిచర్య ఎక్కువగా చేసి సంఘాలు స్థాపించాడు. అప్పటికే భారతదేశము హైందవ ఈ ఆచార సాంప్రదాయ మత వరవడి కలిగినటువంటిదిగా ఈ క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు ఎంతో మంది ఈ క్రీస్తు సువార్తకు అసూయ చెందినటువంటి వారు, తోమాయగా కక్ష కలిగినటువంటి వారు, అనేక మంది ఈటలతో బల్లెలతో ఆయనను చంపడం జరిగింది. ఆయన క్రీస్తు శకము 72వ సంవత్సరం జూలై 3వ అంటే నిన్నటి దినమున ఆయన క్రీస్తు వరకు హతసాక్షి అయిపోయాడు. అయితే అప్పటి నుండి కూడా మరి ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలా అవసరమైనటువంటి విషయంగా నేను భావించి మీకు కొన్ని పరిచయపు మాటలుగా చెప్తున్నా. అప్పటి నుండి కూడా క్రైస్తవ లేకపోతే భారతదేశ క్రైస్తవ దినోత్సవంగా ఈ దినాన్ని
పురస్కరించుకొని ఉత్సవాలు చేసుకోవడం ఉండాలి దినమాలు. అయితే మరి క్యాథలిక్ వారు అలాగే ప్రొటెస్టెంట్ అన్ని విభాగాల వారు సిఎస్ఐ, లూథరన్, బాప్టిస్ట్ మిగిలిన అన్ని శాఖల వారు కూడా కలగలిపి ఒక విషయాన్ని అంగీకరించి ఒక దశాబ్ద కాలం 2021 నుంచి అంటే ఈ సంవత్సరం నుండి 2031 సంవత్సరం వరకు సుమారుగా ఒక దశాబ్ద కాలం ప్రతి సంవత్సరం కూడా ఈ నిర్మాణం పెడుతున్న తోమా మరణించినటువంటి క్రీస్తులు శిష్యుడు అపోస్తులైనటువంటి తోమా మరణించినటువంటి దినము జూలై 3వ మాసమును ఉద్దేశించి భారతదేశ క్రైస్తవ దినోత్సవంగా ఒక దశాబ్ద కాలం ప్రతి సంవత్సరం కూడా గంభీరంగా జరిగించాలని నిర్ణయించుకున్నారు. నిన్న దినాన ప్రారంభమైంది. ఎందుకు చెబుతున్నాను అంటే చెరువులో నిన్నే కదా అని చెప్పి. అయితే తోమా స్థాపించినటువంటి భారతదేశ క్రైస్తవ సంఘం నుండి నేటి సమాజము ఒక మచ్చ వేసింది. ఏమిటంటే ఇది భారతదేశపు మతము కాదు, ఇది బ్రిటిష్ వారి యొక్క మతమది. బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు? ఈ మహోత్సవము దశాబ్ద కాల మహోత్సవాలు చేపట్టడం ద్వారా నేను బాగా ఆలోచన చేసి ఇది మంచిదే, ఎందుకంటే క్రైస్తవ్యం మీద మోపినటువంటి మచ్చ తొలగిపోతుంది. దీని ఉద్దేశం ఏమిటంటే క్రైస్తవ్యం అనేది బ్రిటిష్ వారితో రాలేదు. బ్రిటిష్ వారి ఆ టైంకి ఎప్పుడు 18-19 శతాబ్దాలలో కదా. మరి భారతదేశానికి అంత ముందు క్రైస్తవ్యం లేదా అంటే ఎప్పుడో మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యము అన్ని ప్రాంతాలలో ఎలా చదవబడి ఉన్నదో సేమ్ అదే విధంగా తోమా భక్తుని చేత భారతదేశానికి కూడా మొదటి శతాబ్దంలోనే రావడం జరిగింది క్రైస్తవ్యం. అంత పురాతనమైనదని చెప్పడానికి ఉత్సవాలు ఎంతో ఒక ప్లస్ పాయింట్ గా ఉంటుందని నేను భావించాను. నిన్న ఇది ఒక విషయం. రెండవ విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇది నేను బాగా ఆలోచన చేసి మాట చెబుతున్నా. అంబేద్కర్ గారు భారతదేశానికి ఒక చక్కని రాజ్యాంగాన్ని అందించారు. దానిలో హక్కులు అనేవి మనం చూసుకుంటే మత స్వాతంత్రపు హక్కు కూడా ఉన్నది. ఆ విషయాన్ని చూసినప్పుడు మత స్వేచ్ఛ స్వాతంత్రము కలిగినటువంటి రాజ్యాంగము ఏదిగా రూలింగ్ చేస్తున్నప్పుడు క్రైస్తవ మతము నలిగిపోతున్నది. ఈ యొక్క స్వేచ్ఛ కింద మత స్వాతంత్రపు ఈ హక్కు కలిగినటువంటి రాజ్యాంగం కింద క్రైస్తవ్యము నలిగిపోతుంది, అణచివేయబడుతుంది. అయితే ఈ ఉత్సవం ద్వారా ఈ భారతీయ క్రైస్తవ ఈ దినోత్సవం దశాబ్ద కాలం గంభీరంగా జరిగించాలని ఒక తీర్మానం చేస్తున్నప్పుడు నేను ఈ రెండు విషయాలు కూడా కొంచెం బలపడతాయని భావించాను. ఈ మచ్చ తొలగిపోతుంది. బ్రిటిష్ వారు తీసుకొచ్చిందని వారు అలంచన రాష్ట్రాలు ఎప్పుడంటే మొదటి శతాబ్దంలోనే తోమాతో వచ్చిందని ఈ యొక్క ఉత్సవాల ద్వారా ఈ ప్రజలు తెలుసుకుంటారని ఒక భావన. రెండవది స్వేచ్ఛ కలిగిన స్వేచ్ఛ కలిగినటువంటి రాజ్యాంగము ఈ యొక్క సమాజంలో క్రైస్తవులు అణచివేయబడుతూ నలగబడబడుతున్న సమాజంలో కొంచెం దీనికి కొంచెం మోదట కొంచెం స్వేచ్ఛ మాత్రం వస్తాదేమో అనే ఒక చిన్న ఆశ. ఏదైతే అవునండి ఈ తోమా స్థాపించినటువంటి క్రైస్తవ సంఘం ఈ భారతదేశంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక అక్షయించవలసిన విషయం ఏంటంటే వీధి పల్లె ఓడ పట్టణ ప్రతి నగరం కూడా ప్రతి స్థలంలో కూడా క్రైస్తవ సంఘము ఏర్పడి ఉన్నది. దీనికి అక్షయించ గణనీయంగా పెరిగింది, విస్తరించి అక్షయపడాలి. కానీ దేవుడే ఒక్కసారి విస్తరించిన భారతీయ క్రైస్తవ సంఘాన్ని మన సంఘాన్ని ఒక్కసారి దృష్టించి చూచడనుకోండి, అక్షయపడతానా? విస్తరించింది ఎంత? అయ్యో ఒక సంఘం 7 సంఘాలు స్థాపించాడు తోమా అని అప్పటి కాలపు నుండి మొదటి శతాబ్దం నుండి ఇప్పుడు 21వ శతాబ్దం వరకు కూడా చూస్తుంటే ఎన్నో సంఘాలు స్థాపించబడిపోయాయి. ఎన్నో సంఘాలు స్థాపించబడి ఆయా కారణముల చేత విభాగించబడినవిగా ఈ విధంగా ముందుకు సాగుతున్నాయి. సంఖ్యాపరముగా గణనీయముగా క్రైస్తవ సంఘాలు విస్తరించే సంతోషపడాలా? ప్రభువు చూసినప్పుడు ఆ విస్తరించిన సంఘాలు ఆత్మీయ జీవిత విధానం లేదని బాధపడాలి. సంఘాలు నేడు ఎలా ఉన్నాయంటే విస్తరించే కానీ తోమా స్థాపించినటువంటి ఆ సంఘాలలో ఉన్న రుచిలో నేటి సంఘాలలో లేకపోవడం, అప్పుడు ఉన్న ఆధ్యాత్మిక జీవిత విధానము
నేటి సంఘాల్లో లేకపోవడం. ఎన్నో ఉజ్జీవ కూడాలు పెడతా ఉంటారు. మనలో ఉజ్జీవంగా ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి ఎన్ని ఉజ్జీవ కూటాలు పెట్టినా ఆ ఉజ్జీవ కూటాలు కూడా ఉజ్జీవం లేకుండానే సాగుతాయి. మనము కూడా ఎగురుము కదా. అప్పటి సంఘములకు ఇప్పుడు సంఘానికి అప్పుడు సంఖ్యాపరంగా చాలా బహు తక్కువ ఏడుగా ఉన్నా ఇప్పుడు ఎన్నో వందల సంఖ్యలో వేల సంఖ్యలో వీధికి ఒకటి సంఘం ఉన్నా గణనీయంగా పెరిగిందని సంఘాన్ని చూసి అతిశయపడాలా. పెరిగిన సంఘములు ఆత్మీయంగా జీవించలేని స్థితిలో ఉన్నారని బాధపడాలి. యేసు ప్రభువు వారు ఒక 2 సంఘాలను చూసి ఇలాగే బాధపడ్డా. పౌలు భక్తుడి చేత ఆ మాటలు వెల్లడిపరిచాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారైన. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తున్న పౌలు దైవ ప్రేరేపణ చేత ఈ మాటలు రాయబడ్డాడు. సంఘమే, క్రైస్తవ సంఘమే, క్రీస్తు మీద కట్టబడిన సంఘమే. కానీ ఆ సంఘంలో ఉదహరించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు పౌలు భక్తుల ద్వారా. మీరు మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు ఎలా ఉన్నారంటే ఆత్మీయంగా చచ్చిన వారై ఉన్నారు. మన సంఘం ఎలా ఉన్నదా ఏమో ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. ఎన్ని అపరాధాలు మన సంఘంలో, ఎంత పాపము. ఈ దినాలు ఇవ్వబడినటువంటి లేఖన భాగము 2వ ఆ లేఖన భాగంలో చదువుకున్న పత్రికా పాఠశాల గురించి ముందుకు వెళ్తే పేతురు రాస్తున్నాడు. యెహోవా దయని దృష్టి నుంచి 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. సమస్తమైన దూషణ మాటలు, కీడు, ఆ యొక్క దుష్ట విధానము ఇవన్నీ కూడా మానివేసైతే సంఘాలలో ఒకరిని ఒకరు దూషించే వరబడి స్వార్థాపేక్ష, అధికారాపేక్ష, ఆంక్ష సంఘాలలో ఏమన్నదంటే స్వార్థం ఉన్నది, ఒకరు నిలుచుకునే గుణం ఉన్నది, దోషుల మాటలు ఉంటున్నాయి, పాపం ఉంటుంది. అయితే అలా ఉంటున్నప్పుడు సంఘానికి ఎలా ఉంటాయి? తోమా స్థాపించిన సంఘం ఎలా ఉన్నది? కొడుకురామగారు స్థాపించిన మొదటి దినాల సంఘం ఎలా ఉన్నది? మన సంఘం ఎలా ఉన్నది? యావత్ భారతదేశపు క్రైస్తవ సంఘం అది ఏ డినామినేషన్ అయినా సరే ఎట్లున్నది? అధికారులు వారి స్వార్థం, వారి యొక్క అనుచరులు, సంఘ కొన్ని విభాగాలు, కొన్ని గ్రూపులు. ఎన్ని మాటలు మృదువు కావడవలసినటువంటి, ఉప్పు వేసినట్టుగా సారం కలిగినటువంటి మాటలు మాట్లాడవలసినది పోయి, ప్రేమతో మాట్లాడవలసినది పోయి, క్రీస్తు ప్రేమను పరచవలసిన మాటలు, ఆఖరణ మాటలు, ప్రేమ సంబంధాలతో కూడిన మాటలు మాట్లాడవలసినది పోయి, అధికారే కాశుగా, ధనమే ధ్యేయముగా, పురుషులు, అసూయలు, స్వార్థాలు. సంఘం ఏమైపోయింది ఇప్పుడు? మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మన సంఘం గురించి నేను మాట్లాడతాను. అప్పుడు పౌలు భక్తుల చేత మరి ఎఫెసీ సంఘం చెప్పారు. ఒకవేళ అలా ఉన్నదేమో మన సంఘం సేమ్ మళ్ళా యోహాను భక్తులు పరమాసు దీపంలో పరవశుడై ఆకర్షుడై ఆత్మ చెబుతున్నప్పుడు చెవిగలవాడు వినుగా కానీ చెప్పి రాయబడినటువంటి మాటలు 3వ అధ్యాయంలో 1వ వచనము సాక్షి సంఘం. ఆసియాలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలలో సాక్షి సంఘంతో చెబుతున్న మాటలు, ఆత్మ చెబుతున్నప్పుడు చెవిగలవాడు వినుగా అని చెప్పబడినటువంటి మాటలు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం అన్నది కానీ మృతులకి సంఘమైంది మనది, కానీ ఆత్మ జీవించట్లేదు. ఆత్మీయంగా జీవించలేము. శారీరకంగా ఎన్నో కార్యాలు చేపడుతున్నాం. భౌతికంగా ఎంతో గొప్ప ఈ సంఘం అంటే గొప్ప పేరు ప్రఖ్యాతలు. కానీ దేవుడు దృష్టించి చూచినప్పుడు ఒక ఎఫెసీ సంఘం మీద నింద వేసినట్టుగా, ఒక సాదీసు సంఘం మీద నింద వేసినట్టుగా మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు నా ఎదుట. లేదా మీరు జీవించున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మీరు చచ్చిన వారే అని సాధిస్తూ చెప్పినట్టుగా ఆ జపమ్యాన్ మెమోరియల్ సెంటురీ నూతన సంఘం సంఘమా మీరు వైభవంగా వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ నేను చూసినప్పుడు ఆంధ్ర ఎవరిగా నూతన సంఘమా మీరు మీ స్వార్థాలతో, అధికారంతో, దాహంతో వెళ్ళిపో చచ్చిపోయింది ఈ సంఘం నా ఎదుట. మన సంఘం గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే, మన సంఘం అంటే యావత్ భారతదేశపు క్రైస్తవ సంఘం గురించి కూడా నేను కలుపుకొని మాట్లాడుతున్నా. నిన్న 3వ తారీఖు
భారతదేశ క్రైస్తవ దినోత్సవం కాబట్టి దాని ఉన్నదని ఉద్దేశించి బేస్ చేసుకుని మాట్లాడుతున్నా. ఎలా ఉన్నది అంటే మన సంఘ వైభవం అనుకోండి, పనితీరు అనుకోండి ఎలా ఉన్నదంటే, ఒక పెళ్లి చూపులు జరుగుతున్నారు. పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు అబ్బాయి పక్షమైనటువంటి వెళ్ళిన పెద్దలు కానీ కుటుంబీకులు కానీ అమ్మాయిని అడిగారు, అమ్మా ఏం చదువుకున్నావు? ఏదో చదువు. వంటలు వచ్చా? వచ్చు. ఇంకేమైనా? అన్నీ వచ్చాయి. ఓకే బాగుంది. వారు అడుగుతున్నారు. అబ్బాయి ఏం చేస్తాడండి? వెంటనే పెళ్లి కుమారుడు పక్షాన్ని వెళ్ళినటువంటి వాడు లేచిపోయి అబ్బాయి ఏదో చేయవలసిన పని ఏమొచ్చింది, కర్మ ఏమొచ్చింది, వాళ్ళ తాత ఎమ్మెల్యే, వాళ్ళ తాత భూస్వామి, వాళ్ళ నాన్న పెద్ద ఉద్యోగస్తుడు, ఎన్నో కోట్లు ఉన్నాయి, ఈ అబ్బాయి పని చేయమన్నాడు, నీకు బుర్ర బుద్ధి ఉన్నదా అన్నాడు అనుకోండి. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? వాళ్ళ తాత గొప్పవాడే, వాళ్ళ నాయన గొప్పవాడే, వీడికి ఏం లేదు. వాళ్ళేదో వైభవం ఉన్నది, వాళ్ళకి ఏదో గొప్ప ఉన్నది, దాన్ని బేస్ చేసుకుని మీకు వివరిస్తారా? అలా ఉంది మన క్రైస్తవ సంఘ పనితీరు. ఎప్పుడో ఆత్మ సంఘము ఉద్యోగము, దానిలో జరిగిన కార్యాలు, దాని యొక్క మరి పనితీరు, దాని వైభవం, దాని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, ఆ కష్టాల్లో ఆదరించే గుణము, ఆ సంఘము, ఆ వైభవం లేదు. ఇప్పుడు అదే చెప్పుకొని కొట్లాడడం వెళ్ళి అప్పుడు ఆ వైభవం లేదు. మరి ఇప్పుడేంటి? ఇంకా ఎదకాలం పాత తప్పే కొట్టుకొని మనం వెళ్ళిపోదామా? అది వారికే గొప్పదారు, అది వారి వైద్య వారి వైభవం, వారి పనితీరు. థామస్ స్థాపించిన సంఘం వెళ్ళి అబ్బో ఆయనకే అది, అప్పటి కాలం వారికే అది చెప్పుకొని ఇంకా మనం జీవించేద్దామా అంటే అవ్వని పని. ఇంకా అర్థం అవ్వాలంటే కుటుంబాలు కూడా ఉంటున్నారు కదా, నా మాటలు వారికి కూడా అర్థం అవ్వాలంటే, నేను పుట్టకముందు ఎప్పుడో క్రికెట్ వరల్డ్ కప్ అప్పుడు ఇంట్రెస్ట్ గా చూడడం, ఆడడం కూడా జరిగి అంత టైం లేదు, వాపస్ కూడా తగ్గించినా సరే చూడలేని పరిస్థితి. అప్పుడు చివరి బాల్ వేస్తా ఉన్నా సరే ఇలా బయటికి పనిలో వెళ్తా మళ్ళీ ఏమైందని అంత ఇంట్రెస్ట్ గా చూసాము. ఇప్పుడు అంత లేదు. ఏదైతే నేను పుట్టక ముందు వరల్డ్ కప్ కొట్టాను, ప్రపంచ కప్. అంటే ఎవరైనా ఒక ప్రపంచ కప్ కొడితే వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్ గా గుర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు అది నేను పుట్టక ముందు జరిగిపోయాయి. నేను శిశుప్రాయము, బాల్యము, క్రికెట్ అంటే ఆసక్తి, ఆడుతున్నాను, చూస్తున్నాను, వరల్డ్ కప్ వస్తుంది వెళ్తుంది. నేను ఆ బాల్యం నుండి యవ్వనానికి వచ్చాను. ఎప్పుడో కపిల్ దేవ్ ఉన్నప్పుడు వరల్డ్ కప్ కొట్టారు. ఇంకా అదే చెప్పుకొని వరల్డ్ ఛాంపియన్స్ అంటున్నారు. కానీ నేను పెరిగి పెద్ద అయిపోయి ఆస్ట్రేలియా కూడా వచ్చేసాను. కానీ ఆ వరల్డ్ ఛాంపియన్స్ అన్న పేరుకి ఏమి సెట్ అవ్వట్లేదు. అప్పుడు ఎలా ఉంటుంది? పాత పేరే చెప్పుకొని వీళ్ళు వరల్డ్ ఛాంపియన్ అనుకోవడంలో ఏమైనా అర్థం ఉంటుందా అంటే వర్తిస్తారు. కానీ ఎప్పటి కార్యాలు, ఎప్పటి వైభవము మనం ఇంకా కంటిన్యూ చేస్తా ఉంటే దానికి విషయం ఉండదు. ఎప్పుడో కొడగలమా, ఎప్పుడో తోమ గారు, ఎప్పుడో వరల్డ్ కప్ అవి పట్టుకొని ఇంకా నేటి క్రైస్తవ సంఘము, నేటి విశ్వాసం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎలా ఇది వినడానికి కానీ, చూడడానికి కానీ, జీవించుకోవడానికి అసలు సెట్ అవ్వట్లేదు. సేమ్ అంటే పాత విషయాలు చెప్పుకొని డబ్బు కొడుకుని వెళ్తున్నాం కానీ మనలో ఏమీ లేదు. ఒకలా చెప్పాలంటే జీవము లేనటువంటి సంఘముగా, జీవము లేని చచ్చినటువంటి విశ్వాసులుగా, నిర్జీవమైనటువంటి విశ్వాసులుగా మనం ముందుకు సాగిపోతున్నాం. ఏమనంటే పాతదే చెప్పుకుంటున్నాం, డబ్బు పాడిందే పాడరా అన్నట్టుగా. ఎప్పటి వైభవం ఎప్పటిదో కాదయా, ఇప్పుడు నీ వైభవం ఏమిటి? ఇప్పుడు నీ వైభవం ఏమిటి? అదే సమయాన్ని బట్టి నేను ఇంక ముందుకు వెళ్తున్నాను. ఈ దిన లేఖన భాగాలు ఒక చక్కని విషయాన్ని వెల్లడిపరుస్తున్నాయి. యెహోవా దేవుడు అంటున్నాడు, పాత నిబంధన లేఖన భాగానికి వెళితే ఎప్పటికప్పుడు నీవు పట్టుకుని అవసరం లేదు, ఎప్పటి వైభవం నువ్వు పట్టుకొని ఊగన అవసరం లేదు. నీ మధ్యన నీకు సరిపడే కార్యాలే చేస్తాను. నేను మాత్రమే జీవం కలిగినటువంటి వాడును కాదు, నా ప్రియులు కూడా ఎప్పటికో కాదు. మీరు జీవిస్తున్నప్పుడు నేను జీవించేవాడిని, నా కార్యాలు కూడా జీవించేవిగానే ఉంటాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటాయి. 15 చదవమా టీచర్ గారు, 14 లేదా 14 స్టార్ట్ చేయండి. యెహోవా సెలవిస్తున్నాడు, నేను పిల్లలకి ఇచ్చిన దేశములకు వారిని మరలా రప్పించదను. కనుక చూడండి, రాబో దినములలో ఇంకా అప్పుడు ఇంకా రాబో దినములలో ఐగుప్తు దేశం నుండి చూడండి ఇక్కడ జరిగింది. మీరు ఇంటి దగ్గర చదువుకొని వచ్చున్నారు. నా భావన ఇక్కడ ఏమైందంటే, ఇశ్రాయేలీయుల పక్షమున
చేశారా? నిర్గమము విడుదల చేశారా? ఓకే. ఎర్ర సముద్రంలో ప్రాయోగం చేసి 6 నెలలు నడిపించాడా? నడిపించాడు. మీరు అవునని చెప్పండి. సగం ఉద్యోగం అంట. తర్వాత బండలు నీరు రప్పించాడా? రప్పించాడు. ఆకాశంలో మన్నా కురిపించాడా? మాంసాహారం కావాలంటే బూరెప్పుడు రప్పించాడా? ఇలాగా యోర్దానులో కూడా 6 నెలలుగా చేశాడు. ఎరుపు గోడలను కూడా కూల్చేశాడు. ఎన్నో కార్యాలు. అయితే ఈ ఇశ్రాయేలు వాగ్దాన దేశం వచ్చేసారు. వీరిగా ఈ జీవితము పిల్లలు పుట్టుకుంటూ వెళ్ళిపోతారు. అయితే మాట్లాడితే మీకు ఏమన్నదంటే వీరి వైభవం ఏమీ లేదు. పాలస్తీనా కానాను దేశంలో జీవిస్తున్నటువంటి వీరికి దేవుడు వీరి పట్ల, వారి పిల్లల పట్ల కాదు, వీరి పట్ల చేసిన కార్యాలు చెప్పుకోవడానికి ఏమీ లేవు. వ్యక్తిగతంగా మినహా జనాలందరికీ కూడా దేవుడు చేసిన కార్యాలు ఏమీ కనబడలేదు. మాట్లాడితే ఏమంటారంటే ఇదిగో ఐగుప్తు నుండి విడుదల కలుగు చేసిన యెహోవా జీవము తోడు. ఆత్మలంతా కూడా జీవము తోడు అనే ప్రమాణాలు ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఐగుప్తు నుండి విడుదల విమోచించినటువంటి యెహోవా జీవము తోడు, ఎర్ర సముద్రంలో దాటించిన యెహోవా జీవము తోడు, ఎరుపు గోడల ప్రపంచంలో యెహోవా జీవము తోడు అని మాట్లాడమే పాతవే. 83వ ఏళ్ళు ఒప్పుకోవడమే, కుబలాలు చేసిన సేవే, పంపించిన సేవ ఆ వైపువే. మా తాత సంపాదించాడు, మా నాన్న సంపాదించాడు, నేను ఎందుకు ఉద్యోగం చేయడం అన్నట్టున్నది ఇప్పుడు ఈ క్రైస్తవ నేటి అప్పటి ఇశ్రాయేలు పని. ఏమన్నా మాట్లాడుతున్నారంటే యెహోవా ఒకరు ఉన్నాడు, ఆయన చేసిన కార్యాలు పెద్దలు ఉన్నాయి. ఐగుప్తు అంటారు, ఎర్ర సముద్రం అంటారు, ఇంకేంటది ఏ గోళ్ళు ఎరుకో గోళ్ళు అంటారు, యోర్దాను అంటారు, బండలు నీరు. ఇవి తప్ప వారు అంటూ ఒక ప్రత్యేక వైభవ జీవితం వారికి లేదు. అప్పుడు అన్నాడు ఆ సమయంలో యెహోవా దేవుడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చినదేమనగా చెబుతున్నాడు, మీరింకా ఆ పాత ప్రమాణాలు ఒట్టులన్నీ కూడా తీసి మీ మధ్యన ఇదిగో ఉత్తర దేశం నుండి అలాగే మిమ్మల్ని ఉన్నతంగా ఎక్కడ నుండి యెహోవా దేవుడు త్రోసివేస్తారో శిక్షించడానికి మరలా ఆ ప్రాంతానికి యెహోవా రక్షించను. ఆ యెహోవా జీవము తోడు నా పట్ల చేసిన కార్యములను బట్టి ఇదిగో ఆ నా పట్ల చేసిన దేవుని జీవము తోడని ప్రమాణం చేస్తారు. కార్యాలు అప్డేట్గా ఉంటాయి. మొదలైన కార్యాలను బట్టి నేను ఏదో చదవని అవతలుచుకోలేదు. ఇప్పుడు పితరులు చేసినటువంటి కార్యాలను బట్టి ఇంకా నేను వెళ్ళాలనుకోలేదు. నేను జీవించేవాడును, నా కార్యాలు కూడా జీవించేవిగా ఉంటాయి. నా డైట్ ఏంటి కదా? ఆత్మ సంబంధమైనటువంటి జీవితం. ఎందుకు మనము ధ్యానించాలా? ఎందుకు మనం ప్రాక్టీస్ చేయాలా, నేర్చుకోవాలా? ఎందుకు ఆత్మ సంబంధంగా జీవించాలా, అది కలిగి ఉండాలా అనేది ఇది నా ధ్యానం. దానిలో భాగంగా పాత నిబంధన పాఠ్య భాగంలో నేను పరిచయం చేస్తున్నా. అసలు యెహోవా దేవుడు ఆ పాలస్తీనా కానాను దేశంలో చేరినటువంటి ఇశ్రాయేలు మీద దృష్టి పెట్టినప్పుడు వారు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారో తెలుసా? యెహోవాకు మొదలైనది ఏమీ కూడా లేదు. 15వ వచనంలో మాట్లాడుతున్నా. వారు ఏ మార్గంలో వెళ్ళి ఉన్నారో, ఏ ప్రదేశంలో చొరబడి ఉన్నారో, వారు ఏమేమి చేస్తున్నారు ఆ విషయంలో మరుగై ఉండలేదు. చదువు 17. ఏదైనా వారు పోయిన త్రోవలు అన్నిటి మీద దృష్టి ఉంచుతుంది. ఏది నా కన్నులకు మరుగు కాదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు కనాను దేశం చేరిపోయి ఏ బ్రహ్మ వేషాలు వేసారో నాకు తెలుసు. ఎవరితో పెళ్లికి ఇచ్చి పెళ్లి ఆడుతూ, ఎవరితో సాంగత్యం చేస్తూ చివరికి మీరు ఎంతగా దిగజారిపోయారంటే ఇదిగో ఐగుప్తు నుండి విడుదల ఎవసముద్రం చెప్పుకోవడం నన్నే దైవంగా చెబుతున్నారు. కానీ నన్ను మీరు ఆశ్రయించగా నా వైపు నీ మనసులో చెప్పగా 18వ వచనంలో మాటలు చెప్తున్నారు. మీరేం చేస్తారంటే దేశం అపవిత్రపరిచేశారు. ఎలా అపవిత్రపరిచారో తెలుసా? అన్య దేవతలు విగ్రహాలను మీరు తెచ్చి నా దేశం మీరు ఏం చేశారు? అపవిత్రం చేశారు. హేయమైన క్రియల చేత ఈ నా స్వాస్థ్యం అనబడుతున్న ఈ స్వాస్థ్యాన్ని ఏం చేశారంటే నింపేశారు. మీరు చదవండి 18. మళ్ళీ నెమ్మది గారు ఓకే. తమ హే క్రియలను నా స్వాస్థ్యమును చాలా. ఇప్పుడు నేను చెప్తాను ఏమంటున్నానంటే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడో మీరు పితరుల పట్ల చేసిన కార్యాలే చూసుకొని మీరు పబ్బం గడపడం కాదు, మీ పట్ల
ఇప్పుడు 14, 15, 16 వచనాల మొదటికి రావాలి. అప్పుడు చెల్లగొట్టిన తర్వాత ఏమన్నాడంటే, మొదట మిమ్మల్ని శిక్షించి తర్వాత మీ మధ్యన నేను కార్యాలు చేస్తాను. ఎప్పుడు ప్రమాణాలు అప్పుడు ప్రమాణాలు ఒడ్లు పెట్టుకోవడం కాదు. మీ మధ్యన ఉత్తర దేశం నుండి ఇశ్రాయేలు ప్రాంతాలను మిమ్మల్ని చెల్లగొట్టారు కదా, పరీక్ష చేస్తారు, శిక్షించారు. తిరిగి మళ్ళా మిమ్మల్ని రప్పించినప్పుడు యెహోవా మాకు చక్కని విమోచన సమకూర్పు సమస్తాన్ని ఇచ్చాడని ఆ యెహోవా దేవుని తోడని మీరు చెప్తారు. యెహోవా జీవముతో మా దేవుడు జీవించున్నవాడు, ఆయన దేవుడు కూడా మా పట్ల జీవించేట్టుగా ఉంటున్నాయి. అప్పుడు ఇర్మియా ఇదంతా కూడా వీనేమన్నాడు తెలుసా? వెంటనే 19లో యెహోవా నా బలమా, యెహోవా నా దుర్గమా, యెహోవా నా ఆశ్రయమా, ఇలాగని వెంటనే ఆయనను ఆశ్రయించడం మొదలు పెట్టేశాడు. అది కదా మనం పాడుతున్నాం, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనుకుంటూ 8వ వచనం ఎలా ఉన్నది? యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే. ఇంకా పాడుకుంటా కూర్చుంటున్న టైం అయిపోతుంది. యెహోవా జీవం కలిగినటువంటి వాడు. ఎందుకు ఇలా అంశం నీ కొరకు ఏర్పాటు చేసి ఆత్మీయ జీవితము ఎడల ధ్యానము, ఆత్మీయంగా జీవించడానికి ఒక ప్రాక్టీస్ చేయడము, ఆధ్యాత్మిక జీవితము కలిగి ఉండడం ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. మీరేమిటి జీవము కలిగినదిగా ఉండవలసిన సంగమా, జీవించే ఉండవలసిన విశ్వాసులారా, మీ ధనాపేక్ష, మీ అధికారేపేక్ష వలన ఎప్పుడో కుదరదమ వైభవం, ఎప్పుడో దోమ వైభవం, ఎప్పుడో ప్రపంచ వ్యాప్తులు చెప్పుకుంటూ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో తెలుసా? ఒక ఎపిసోడ్ సంఘం వల్ల మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు ఎలా ఉన్నారు? చచ్చిన వారు. సాధీసు నీ జీవించడం వల్ల పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు అలా ఉన్నదేమో మన సంఘము, అట్లా ఉన్నదేమో ఆంధ్ర సమాధికలు ఉన్న సంఘము, అట్లుందేమో మన తెలుగు విడుమండలము. పరిశీలన చేసుకో. మన దేవుడు అయితే జీవం కలిగినటువంటి దేవుడు. ఆయన క్రియలు కూడా నిశ్చయం ఎప్పుడో జరిగినా అలా పాపం కలుపుకునేవాడు కాదు. అప్డేట్ ఎప్పటికప్పుడు ఆయన జీవిస్తున్నాడంటే ఆయన కార్యాలు కూడా జీవించేవిగా, అంటే నిజ జీవితంలో మనకి కూడా జరిగించేవిగా ఉంటాయి. అదే చెప్తున్నాడు. ఎప్పుడో పెట్టుకోవడం కాదు. 15వ వచనంలో ఇర్మియా గ్రంథం 16లో ఇదిగో మీ జీవితంలో జరిగిన దాన్ని బట్టి మీరు ఒట్లు పెట్టుకోండి, ప్రమాణం చేయండి, నా జీవన విధాన శైలి మీరు గుర్తు చేసుకోండి అంటున్నాడు. అది చూచి ఇర్మియా అంటున్నాడు, అయ్యా ఈ వైభవం చూసి సమస్తాన్ని జనులు కూడా నీ ఎదురు వస్తారయ్యా, నేను మొక్కుతా. ఇది కంక్లూజన్. ఇది ఎలా ఉంటే పరలోకపు తండ్రి జీవం కలిగిన వాడని చెప్పాను. ఆయన క్రియలు కూడా జీవ క్రియలు, జీవ కార్యాలు చెప్పారు. ఒక దినాన ఆయన పరలోకపు తండ్రి పంపినటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు గురించి ఎప్పటికీ కూడా ఒక ప్రశ్న, పరిచయంలో ఈ మాట మాట్లాడారు కదా, ఇప్పటికీ కూడా ఒక ప్రశ్న, యేసు ఎవరు? ఒక ప్రవక్త అని. యేసు ఎవరు? ఒక మానవ, మనలాంటి వాడే అని ఇలా ఎప్పటికీ కూడా ఇది ఒక పెద్ద ప్రశ్న. దీని సమాధానం అన్వేషిస్తున్న వారికి చాలా ఈజీగా ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలో పేతురు భక్తులు పరలోకపు తండ్రి చేత ప్రేరేపించబడిన వారిగా చక్కని సమాధానం అన్వేషిస్తున్న, యేసు ఎవరు అని అన్వేషిస్తున్నటువంటి ప్రశ్నకు చక్కని సమాధానం పేతురు భక్తులు ఇచ్చారు. యేసు ప్రభు వారు సంచారం చేసుకుంటూ తిరుగుతూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎందుకో ఆయన నుండి ఆయనకి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. నా నుండి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, వారిచ్చినటువంటి ఆన్సర్ ఏమన్నారంటే, కొందరైతే పోలికలు కొంచెం ట్యాలీ చేసుకొని చూస్తే ఈయన పరలోక రాజ్యం అంటాడు, మారు మనసు అంటాడు, పశ్చాత్తాపడని అంటాడు. ఇవే బోధ ఎవరు చేశారు? యోహాన్ చేశాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ చేశాడు. మారు మనసు పొందని సర్వ సంతానమా అని ఆయన. ఈ ఇద్దరు బోధలు కూడా చూసుకుంటే ఈ ఎవడై ఉండొచ్చు? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అయి ఉండవచ్చు. కొందరంటారు కాదయ్యా, ఈయన కొంచెం రోషంగా
ప్రవర్తిస్తున్నాడు ఈ యాజకులతోటి, శాస్త్రులతో చాలా తగ్గట్లేదు. ఏలియా కూడా అట్లాగే ఆహాబు యెజెబెలుతో చాలా దోషం కలిగిన ప్రవక్తలు. ఈయన ఏలియా అయి ఉండొచ్చు, అంటే కొంచెం మ్యాచింగ్ చేసుకున్న లక్షణాలు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒకరు ఆ రోషములను బట్టి, లేకపోతే ఏలియా 40 దినాలు ఉపవాసం ఇచ్చినటువంటి విధానం బట్టి, ఈయన ఉపవాసం ఉన్న విధానం బట్టి ఇలా కంపేర్ చేసుకుంటూ ఈయన ఏలియా అయి ఉండవచ్చా? మరొకడు అంటాడు, ఈయన యెరూషలేము చూసి బాగా ఏడుస్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తను చంపుదానా అని రాతి మీద రాది లేకుండా పడవ ఇలా ఏడుస్తున్నాడు. ఇర్మియా కూడా ఇలాగే ఏడ్చేవాడు, విలపించే ప్రవక్తను. ఈయన ఇర్మియా ఉండొచ్చేమో. ఇలా ఒక్కొక్కరు పోలిక. ఈయన లక్షణాలు చూసి ఎవరో తెచ్చి వారితో పొందుతున్నారు. చివరికి కొంతమంది దేశాలకి ఎవరు వాళ్ళ ప్రవక్తలేమయ్యా ఐదు వేసులు అన్న గ్రూప్ కూడా లేకపోలేదు. ఈ యొక్క సమాచారం విని యేసు ప్రభు సంతృప్తి చెందలేకపోయాడు. యేసు ప్రభు వారితో సమమైనటువంటి వారికి మించి, అంతకు మించినది, ఏలియాకు మించినటువంటి, బాప్తిస్మం యోహానుకు మించినటువంటి, ఇర్మియాకు మించినటువంటి, ఈ లోకంలో ఎవరికైనా సరే మించినటువంటి వాడు యేసు ప్రభువు తృప్తి పడలేకపోయాడు. కనీసం మీరు నాతో చాలా క్లోజ్ గా తిరుగుతున్నారు కదా శిష్యులారా, మీరైనా చెప్పండి అంటే అప్పుడు దైవ ప్రేరణతో పేరు పడుతూ మొదలు వచ్చి అందుకు పేదలు ఏమి చదవనా, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తు అనే ఆయనతో చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే యేసు ప్రభు వారు తృప్తి చెందారు కానీ ఆశ్చర్యపోయి వెంటనే ఏమన్నా తెలుసా, పేతురు భర్యానా నీవు ధన్యుడు అయ్యా, నువ్వు చాలా ధన్యుడు. నా పర్వతం నేను ప్రేరేపించిన మొత్తానికి నా యొక్క విషయాన్ని నువ్వు పట్టేస్తావు. నేను జీవించే వాడిన సంగతి నువ్వు పట్టేస్తావు. నేను క్రీస్తు అభిషేకించబడిన వాడిని నువ్వు పట్టేస్తావు అని చెప్పి వెంటనే అంటాడు. ఆ యొక్క ఆనందంలో ఒక ధన్యత అనే పేరు, ధన్యుడు అని చెప్పడం మాత్రమే కదా, ఆ ధన్యత ఏదో చెప్పేస్తాడు. అక్కడ పాతాలకు ఇల్లు నీ మీద, నీవు బండవి, నీ మీద నా సంఘం నేను కడతా. అయితే ఈ క్రైస్తవ సంఘంలో ముందు పాతాలకు అంటే నశించిపోవడానికి, నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న అపవాది యొక్క లోకము పాతాలకు ద్వారాలు తెరవబడాలి. సంఘంలోకి నువ్వు ఎవరిని ఆహ్వానిస్తావో పరలోకంలోకి వారి ఆహ్వానం ఉంటారు. సంఘంలోకి ఎవడు రాడు వారికి పరలోకంలోకి ఆహ్వానము రాదు. సంఘము ఏది బంధించబడితే, ఏది విప్పబడితే అదే పరలోకంలో బంధింపబడదు, అదే విప్పబడదు. ఇది ఒక ఎంట్రన్స్ గేట్ లాంటిది, ద్వారం లాంటిది సంఘము అని చెప్పేసి పరలోకానిగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. వెంటనే తన గడియ సమీపంలో ఉన్నదని శిష్యులతో కొంచెం బాగా వెల్లడపరచుకోవడానికి, మాటలు సిద్ధపరచడానికి, తన ఆవేదన తీర్చుకోవడానికి మాట్లాడుతున్నాడు. ఇదే మనకి ఇవ్వబడిన లేఖనం. అయ్యా, నేను ప్రధాన యాజకుల చేతికి, శాస్త్రుల చేతికి, పెద్దల చేతికి అప్పగిస్తున్న వారు నన్ను హింసిస్తాను అంటే వెంటనే ఇలా చేతిలాగి ఏంటి అది నీకు దూరం అయిపోతుంది అన్నాడు. వెంటనే యేసుప్రభు డైరెక్ట్ ఏంటో తెలుసా, నీవు ఎంతవరకు కూడా నా తండ్రి చేత నీవు చక్కగా ప్రేరేపించబడినగా మాట్లాడేవు, కానీ నీవు అదే తలంపు కొనసాగిస్తే బాగుండేది. నీవు దేవుని ఉద్దేశంలో తలంచవా, ఇంకా నరులాగా నువ్వు తలస్తావా, యోచిస్తావా? ఏమి నీ మాట? నన్ను వెంబడిస్తున్నా నీవు కూడా ఎలా ఉండదు తెలుసా, నన్ను వెంబడించేవాడు తన శిలువను ఎత్తుకోవాలి, తగ్గించుకోవాలి, ఉపేక్షించుకోవాలి, ప్రతిదినం తన శిలువను ఎత్తుకోవాలి అని ఏదిగా చెప్తూ తన ప్రాణం ఎవరైతే ప్రీతికరంగా తీసుకుంటాడో వాడు దాన్ని పోగొట్టుకున్నాడు. పేతురు జాగ్రత్త, నా కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయకపోతే వాడి కొరకు ఆ ప్రాణము ఇవ్వబడతాడు. దేవుని కార్యంలో ఒకసారి తలంచు, దాన్ని యోచించు, దాన్ని గమనించు అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం ఇదైనా సువార్త పాఠ్య భాగంలో. ఈ క్రమంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, పేతురు పరలోకపు తండ్రి చేత చెప్పినటువంటి ఒక చక్కని మాట, యేసుక్రీస్తు అంటే పంపబడినటువంటి కుమారుడు కూడా, మన విమోచకుడు, రక్షకుడు కూడా ఎవరంటే ఆయన జీవమై ఉన్నాడు, జీవించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన కార్యాలు కూడా పాత నిబంధనలో చూచాము, ఆయన క్రియలు కూడా జీవించేవిగా ఉంటున్నాయి, అప్డేట్ గా ఉంటున్నాయి. అయితే పంపబడిన కుమారుడు కూడా ఏమై ఉన్నాడు? పేతురు మాటల ద్వారా నీవు సజీవుడువయ్యా, సజీవుడు, నీవు జీవించేవాడువే. అపవాది నిన్ను మరణానికి అప్పగించలేకపోయి, సమాధిని బంధించలేకపోయి, ఈ పెద్దలు, యూదులు, ప్రధానులు నిన్ను ఏమి చేయలేకపోయా. నీవు వాటన్నిటిని కూడా జయించుకొని జీవించేవాడు
ప్రపంచంలో. అందుకు యేసు నేనే మార్గమును సత్యమును నేనే జీవము, నేనే జీవం, మిమ్మల్ని జీవింపు చేసేవాడు నేనే. అనాది కాలం నుండి కూడా జీవించే వాడిగానే రుజువుపరుచుకున్నాడు. దేవుడైన యెహోవా నేలపై చేత నరులను సృజించి నరుడు యొక్క నాసికారంలో ఏమున్నాడు? జీవించేవాడు కాబట్టి జీవవాయువు ఉందాడు. ఒక దినాన ఆహాబుడు యెజెబెలు దేవతల మధ్యన పోటీ పెట్టి బలియర్పణలో పెడితే అప్పుడు జీవించేవాడిగా ఏలియా వచ్చి ఎగతాళి చేశాడు. నీ దేవుడు బయలుదేవత పడుకున్నాడేమో, జీవం లేనివాడు, వినలేడేమో, అవుతుండేమో ఇలా. కానీ వినగలిగేవాడు, చూసేవాడు, కట్టలేవాడు, సహాయం చేసేవాడు ఒకరున్నారు. జీవం కలిగినటువంటి యెహోవా మొదటి నుండి కూడా రుజువు చేసుకుంటూనే వచ్చాడు. ఫరో ఎదుట మోషే ద్వారా ఎన్ని క్రియలు చేసి జీవం కలిగిన దేవుడిగా నిరూపించుకున్నవాడు మన పరలోకపు తండ్రి. ఎన్నైనా చెప్పాలి బైబిల్ గ్రంథంలో ఆయన జీవించే దేవుడు, ఆయన క్రియలు జీవించే క్రియలుగా ఉంటున్నాయి. ఆయన పంపించినటువంటి కుమారుడు కూడా జీవించేవాడిగా మనం చూస్తున్నాం. అయితే ఇది దైవము కలిగినటువంటి సంగమా బిడ్డల సమయం అయింది కాబట్టి ముగిస్తున్నాను. పత్రిక మనకి ఏం చెప్తుందంటే, ఇదే పేతురు ఏమని చెప్తున్నాడంటే, ఆయన సజీవుడని చెప్పినటువంటి పేతురు చెడ్డపోయినటువంటి విశ్వాసులకు రాస్తూ ఆయన విశ్వాసులందరినీ కూడా ఏమంటున్నాడంటే, మీరు సమస్తమైన దుష్టత్వంలో, కపటంలో, వేషధానం, దూషణ మాటలు మాని. బాగా వచ్చిన ప్రారంభమైనప్పుడు చివరి లైన్ ఏమన్నదంటే, దేవునికి ప్రీతికరమైనటువంటి ఇదిగో ఆయన అమూల్యమైనటువంటి ఇదిగో సజీవమైన రాయిలను ప్రభు ఎదురు మీరు రావాలి. మీరు అప్పుడు ఎలా ఉండాలో తెలుసా? సంఘంలో వచ్చిన వారు ఎలా ఉండాలో తెలుసా? మీరులో కూడా ఆయన సజీవుడు కాబట్టి సంఘంలోకి చేర్చబడిన వారు కూడా సజీవమైన రాళ్ళ వల్లే మీరు పరిశుద్ధ మందిరంగా కట్టబడాలి. చదువు ఐదవ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవుని అనుకూలము ఆత్మ సంబంధమైన మరణించుటకు మీరును కూడా ఆయన వలె సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి. కానీ మన మధ్యలో చాలా మన మందిరంగా ఉన్నది ఆత్మ సంబంధముగా కట్టబడిన మందిరము అంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు మనమందరం కూడా ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉన్నామా? లేదా ఎఫెసు సంఘం వల్ల చచ్చిన స్థితిలో ఉన్నామా? జీవించుతున్నామా? పేరు మాత్రం ఉన్నది కానీ అసూయలు, స్వార్థాలు, విమర్శలు, కలహాలు, జాగ్రత్తలు అనే శరీర కార్యాలతో మన సంఘము యావత్ భారతదేశ క్రైస్తవ సంఘం ఎలా ఉన్నది? సమస్తమైన దుష్టత్వం విడిచిపెట్టమంటే సమస్తమైన దుష్టత్వం ఎక్కడ ఉన్నది? సంఘంలో లేదా? దోషణ మాట, అధికారవాంఛ, ధనాపేక్ష, అవి విడిచిపెట్టడం పాపం అంటే అవి విడిచిపెట్టలేదు. కాబట్టి ఇక్కడ మనము ఆత్మ సంబంధముగా కట్టబడలేదు. ఏదో భౌతికంగా ఒక గ్యాదరింగ్ అంటే ఒక చిన్న సహవాసం. నీవు జీవించున్న పేరు ఒక క్రైస్తవ సంఘం అనే ఒకటి ఉన్నదంటే ఆత్మ సంబంధంగా మీరు కట్టబడట్లేదు. ఆయన సజీవమైన రాయి అయింది. ఆయన యేసుక్రీస్తు మీరు ఆయనలో వచ్చినప్పుడు మీరందరూ కూడా సజీవమైన రాళ్ళగా మీరు మధ్యలో అప్పుడు కట్టబడారు. మీరు ఎక్కడున్నారో తెలుసా? 9-10 వచనాలలో మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మీరు ఏర్పరచబడినటువంటి జనమును, రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడిన వంశమును, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా ఉంటున్నారు కదా. అలా ఉండాలి కదా. ఎవడు దీంట్లో రాజుగా ఎవడు ఉన్నాడు? మన సంఘం దేవుని సొత్తైన ప్రజలు ఎవరున్నారు? ఊరికనే మనము చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కుక్కలరమ్మ స్థాపించింది, తోమా స్థాపించాడు, వరల్డ్ కప్ మా తాత ఎమ్మెల్యే, ఇలా పాత కప్పు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఆ జీవం ఎక్కడ ఉన్నది? ఆ జీవం ఎక్కడ ఉన్నది? ఒకప్పుడు కనికరం లేదు, జీవం లేదు. కనికరించాడు, జీవాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు మీరు దేవుని సొంతైన ప్రజలుగా ఉంటున్నారా? దేవుని ప్రజలుగా ఉంటున్నారా? ఒకప్పుడు కనికరం లేక కనికరం పోతుంది. ఒకప్పుడు ప్రజగా లేక 10వ వచనం ఎండింగ్లో ఇప్పుడు మీరు ఏమయ్యారు? ఎవడైనా మిమ్మల్ని చూస్తే దేవుని ప్రజలను గుర్తు పిలుస్తారా? భౌతికంగా జీవించి ఉన్నాం. ఎఫెసు సార్దీసు సంఘంలో అంతే.
జీవిస్తున్నామంతే, జీవించిన క్రైస్తవ సంఘమా పిలువబడుతున్నామంతే. కానీ మన క్రియలు, మన అపరాధం, వీటిని బట్టి మనం ఎలా అంటే పాత డబ్బే కొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము. కానీ మనలో ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎప్పుడో ఐగుప్తు, ఎప్పుడో ఎర్ర సముద్రం, ఎప్పుడో యోర్దాను, ఆ యొక్క కోటలు, అవన్నీ ఆ విషయం పక్కన పెట్టండి. వాటిని బట్టి బడి రాదు. మీ మధ్యలో నేను నూతన క్రియలు చేయబోతున్న హబక్కు గారు సంవత్సరంలో గతించుండగా 3వ అధ్యాయం 2వ వచనంలో నీ క్రియలు నూతనమవుతున్నావయ్యా. మరి ఇక్కడ నూతనం అవడానికి ఇక్కడ జీవించున్నారు కదా, నీవు జీవం కలిగిన వాడు, నీ క్రియలు జీవక్రియలు, నీవు పంపిన వాడు, ఆయన జీవనకు కర్త. అయితే నీ జనమని పిలువబడుతూ పేరు పెట్టి పెంచుకుంటున్నాం, కానీ నీ సొంతైన ప్రజలుగా లేకున్నాము. ఎందుకంటే మా అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిపోయాము. సంగమం నేను ముగిస్తున్నాను. ఒకసారి పేరు ప్రతి 1వ అధ్యాయం, ఆ 2వ అధ్యాయం 1వ వచనం చదవాలి. యెహోవా దయాళుడని, ప్రభు దయాళుడని, ప్రభు దయాళుడని రుచి చూచి మీరేం చేయాలంటే ప్రియ దేవుని సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వింటున్నారు సంగమా? బైబిల్ చాలా మందికి లేవు కదా. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన వేషధారణ, అసూయ, దూషణ మాటలను మీరు మానేసేయాలి. ఇప్పటికిప్పుడు ఏమైపోయిందంటే దేవుడు మీ మధ్యన కార్యాలు చేసేయాలి. ఎప్పుడో పాత కార్యాలు, పాత వైభవం కాదు, నీకు ఘనమైన వైభవం ఇస్తానంటున్నాడు జీవించేవాడు. కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉన్నదంటే నీవు జీవించేవాళ్ళే నీకు ఇవ్వడానికి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఒకసారి ఆయనలోకి వచ్చినప్పుడు, ఆయన సచివుడు కాబట్టి, సచివమైన రాయి కాబట్టి, మనము కూడా ఆత్మ సంబంధమైన సచివమైన రావాలనే కట్టబడితే జీవించే మీకు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. అప్పుడు మన జీవము, మన దేవుని జీవముతో మనం వెనవెగిపోవచ్చు, మనం ఆశ్చర్యపడవచ్చు. అంతేగాని మృతి చెందినంతసేపు కూడా దేవుడు నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్న సంఘానికి ఏం కార్యాలు చేస్తారు? చచ్చిన వాడికి ఏంటి, ఏం చేయాలి? చచ్చిన వాడికి, బ్రతుకున్న వాడికి అయితే ఏమైనా చేయొచ్చు కదా. చచ్చిన సంఘానికి దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి ఆత్మీయంగా మనం చచ్చి ఉన్నామా లేదా ఎట్టి స్థితిలో ఉన్నామా, ఒకసారి ఆత్మానుసారమైనటువంటి జీవితము కలిగి ఉండండి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితము జీవించండి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితము ప్రాక్టీస్ చేయండి. ఈ క్షణం నుండి దేవుని ఎదుట ఆత్మ జీవిస్తూ వెలుగుతూ ఒక దీపములాగా వెలుగుతూ క్రీస్తు శ్వాసను వెలుగుతున్నప్పుడు అప్పుడు ఆయన యొక్క కార్యాలు, జీవ కార్యాలు, క్రియలు నీ కుటుంబంలో, నీ ఎవరు, నీ సంఘంలో జరుగుతాయి. ఆ విధంగా మన దేవుడు జీవించేవాడు. ఆయన క్రియలు జీవించాడు. నీవు కూడా జీవించే సంఘముగా, కుటుంబముగా, జీవించే వాడుగా, జీవించే దారుగా ఉండాలని ఆ ప్రభు ద్వారా నేను కోరుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు దయచేసి నిత్య జీవానికి మిమ్మల్ని అందరూ నడిపించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. సమస్త జ్ఞానాలకు మించిన దేవుని సమాధానం యేసు